నమస్తే అండి. నమస్తే. ముంబై నుంచి హైదరాబాద్‌కొచ్చింది జత్వానీ కేస్. అప్పట్లో ఆమె బాధితురాలు. ఇప్పుడు ఆమె నిందితురాలుగా అయ్యారు. అయితే దీనికి సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గారు స్పందించారు. అర్థమవుతోంది పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అన్నట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. ఈ కేసుకు సంబంధించి మీరేం చెప్తారు? నేను ఈ రోజుకి అండి, ఇది విచారణ సరిగా జరగని కేసు. హ్మ్. దీని వెనక పెద్దవాళ్ళ హస్తం ఉంది. రాజకీయ జోక్యం ఉంది. నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు బాధితురాలనే నిందితురాలను చేసి తారుమారు చేసినంత గొప్ప విషయం ఇది. ఏసీబీకి ఇచ్చారు ఈ కేసు. ఏసీబీకి ఇచ్చినప్పుడు ఏసీబీ సరిగా ఈ కేసుని డీల్ చేయలేదు అని అనిపిస్తుంది. మొదటగా పోలీసులు డీల్ చేయలే, మామూలు పోలీసులు డీల్ చేయలేదు కాబట్టి ఏసీబీకి వెళ్ళింది. దాని వెయిట్ని బట్టి ఏసీబీకి వెళ్ళింది. ఏసీబీ కూడా సరిగా చేయలేదు. ఎందువల్ల అంటారు? రాజకీయ ప్రతిఫలం. ఓ పక్కన జిందాల్ మీద ఇప్పుడు ఇది 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 ముడిపడిన కేసు ఏంటి అంటే, జిందాల్ గారి ప్రైవేటు వ్యవహారం. ఈమె జత్వానీ జిందాల్ గారిని 64 ఏళ్ల మహానుభావుడు, భార్య ఉంది. వృద్ధుడు అనడానికి కూడా లేదురండి ఈ మధ్య కాలంలో. నేను ఇప్పుడు ఆయన సింగిల్ అనుకోండి, ఆయనకి 90 ఏళ్ళున్నా నేనేం మాట్లాడను, 100 ఏళ్ళున్నా నేనేం మాట్లాడను. ఇప్పుడు నిన్న ఒక దీంట్లో వచ్చింది, 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. 81 సంవత్సరాల మహిళ, 37 ఏళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలో 57 ఏళ్ళు గ్యాప్ ఉంది. 51 సంవత్సరాలు. వాళ్ళిద్దరికి ఎక్కడో చాటింగ్లో పరిచయం అయింది. ఆమె విడో, ఇతనికి పెళ్లి కాలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ. 80 years. 81 years ఆవిడికి. అతను చిన్నవాడు. వాళ్ళకి ఎక్కడో నెట్లో పరిచయం, సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు వాళ్ళు. ఇద్దరు ఇష్టపడ్డారు. మనవడు కూడా కాదు, ముని మనవడు అవుతాడు కదా. ఏమన్నా అవనివ్వండి, జనరల్గా అసలు మనకు అనవసరం. అక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఆమె అతన్ని ఇష్టపడింది, అతను ఆమెను ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళిద్దరి ఇష్టానికి ఏ అడ్డంకి లేదు చట్ట ప్రకారంగా. ఆమె పెళ్లి బంధంలో లేదు, అతను పెళ్లి బంధంలో లేడు. అలాంటప్పుడు అసలు మీకు నాకు ఏంటండి సంబంధం? కరెక్ట్ కదా. అందుకని ఇక్కడ కూడా ఆయనకి 64 ఏళ్ళు, ముసలోడా పడుచోడా నాకు సంబంధం లేదు. అక్కడ ఆయనకి భార్య ఉంది, కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకి ఇంకొక స్త్రీ కావాల్సి వచ్చింది. ఆ స్త్రీ మరి ఊరికే రమ్మంటే రాదు కదా. పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమెతో గడిపిన తర్వాత, నువ్వెవరో నాకు తెలియదు అంటాం మొదలెడితే సహజంగా ఏమో చాట్లో గీట్లో ఏవో ఉంటాయి కదా. ఆమె ఆఫీస్కి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ఏదైతేనేమి ఆమె ఒక ఎఫ్ఐఆర్ చేయించగలిగిన కండిషన్లో ఆవిడ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆవిడ ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. వెళ్తే జిందాల్ గారి మీద కేసా, ఏమనుకుంటున్నావు నువ్వు, పోపో అవతలకి అన్నారు. అయితే ఇంకా ఆమె ఇంకొక చోట ట్రై చేసింది, అక్కడ అవ్వలేదు. అవ్వకపోతే ఆమె ఏం చేసిందంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంది. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే కేసు బుక్ చేయమని చెప్పి ప్రైవేట్ కంప్లైంట్లో వచ్చింది. ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ అయ్యింది. ఇక అదే టైంలో, ఎఫ్ఐఆర్ అయిన టైంలో ఈ ఎఫ్ఐఆర్ని ఎట్లా అయినా సరే క్యాన్సిల్ చేసుకోవాలి, ఆమె చేత క్యాన్సిల్ చేయించాలి ఎఫ్ఐఆర్ని. అతని వల్ల కావట్లా, జిందాల్ వల్ల. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. జిందాల్ గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికని వచ్చారు. సరే, ఆయన బాధ ఆయన చెప్పుకున్నారు, నాకు ఇట్లాంటి సమస్య ఉంది అని. మేము చూసుకుంటాం కదా మై హోనా అన్నట్లు ఆయన అన్నారా. అక్కడ చాలామంది సలహాదారులు ఉన్నారు కదా గవర్నమెంట్లో, సలహాదారులు అన్నారా ఎవరన్నారో తెలియదు, కానీ మేము డీల్ చేస్తాం మీకు ఎందుకు అని చెప్పారు. భరోసా ఇచ్చారు. ఇచ్చి మొత్తం ఆమె వ్యవహారం అంతా వెనక్కి ముందుకి తీశారు. తీసి ఆమెకి ఎప్పుడో పాత రోజుల్లో
కుక్కల విద్యాసాగర్ అనే అతను ఆమెకి పరిచయంలో ఉన్నాడు ఉమ్, ఉన్నాడు అనేది కూడా వీళ్ళు తెలుసుకుని అతనితోటి ఆమె మళ్ళీ వాళ్ళ పరిచయాన్ని పునరుద్ధరించుకొని ఆ పాత రోజుల్లో విషయమా లేకపోతే అప్పుడు జరిగిందో తెలియదు కానీ ఏదో ఒక ల్యాండ్ ఇష్యూ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్లుగా ఆమె ల్యాండ్ ఎవరు అవును. అమ్మే విషయంలో ఏదైనా అది కూడా ఒక కావాలని క్రియేట్ చేసిన కేసే కానీ అంటే పర్సనల్ వ్యవహారం దగ్గర నుంచి అదొక బిజినెస్ వ్యవహారం వరకు లాక్కొచ్చారు. తీసుకొచ్చారు. ఉమ్, తీసుకొచ్చి ఈ కారణం చేత ఎఫ్ఐఆర్ కూడా అవ్వకముందే ఆవిడ్ని బాంబే నుంచి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఉమ్, ఆమెనే కాదు వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని కూడా తీసుకొని వచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆవిడ్ని విచారించిన తర్వాత ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఆవిడ్ని ఉంచి వీళ్ళు అడిగింది ఏంటి, నువ్వు జిందాల్ గారి మీద పెట్టిన కేసు వాపస్ తీసుకో. వీళ్ళు అడిగింది అది. వాపస్ తీసుకుంటే ఈ కేసులు ఇవన్నీ ఏమీ ఉండవు. కానీ ఆమె నేను వాపస్ తీసుకోను అన్నది. వాపస్ తీసుకోను అంటే ఇంకప్పుడు ఆమెని అప్పుడు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఆయన రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆమెకి బెయిల్ రాకుండా చేసి చివరికి ఎట్లయితే బెయిల్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక మహిళని అరెస్టు చేయకూడదు అనేది నా ఉద్దేశం కాదు. ఆమె పైన ఆ క్రిమినల్ యాక్టివిటీ ఆవిడ చేసుంటే సివిల్లో కానీ క్రిమినల్లో కానీ చట్ట ప్రకారం ఆవిడ నేరస్తురాలైతే ఆవిడని అరెస్ట్ చేయొచ్చు. ఆ విషయంలో ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారు చెప్పేది ఏంటి అంటే మొత్తంగా అసలు ఒక పద్ధతి పాడు ఒక రైము రిధము లేకపోకుండా కక్ష సాధింపు కోసమే జత్వానీని అలా చేశారు ఎన్నికల ముందు. ఎన్నికల తర్వాత ఆ కేసు తిరగతోడితే క్లారిటీగా తెలిసిపోయింది ఆమె నిందితురాలు కాదు, ఆమె బాధితురాలని. కానీ ఇటు చూస్తే మళ్ళీ ఇప్పుడు ఏసీబీ వాళ్ళు సరైన సాక్ష్యాధారాలని కావాలని ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాధారాలను పక్కన పెట్టి ఈ కేసు పుట్టప్ చేశారు. పుట్టప్ చేసి మళ్ళీ ఏం చెప్పారు, అసలు కాదు ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతన్ని ఈవిడ ఏమంటారు ఏంటంటే అది హనీ ట్రాప్ చేసింది. ఈ అమ్మాయి హనీ ట్రాపరు, అతన్నే హనీ ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి అని చెప్పి, అంటే ఆ ఫస్ట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసునే మధ్యలో ఆమె బాధితురాలైంది. కానీ మళ్ళీ ఇప్పుడు నిందితురాలు ఎందుకయింది? వీళ్ళు అసలు జిందాల్ కేసు విషయంలో ఉన్న సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ప్రొడ్యూస్ చేయటంలో ఏసీబీ ఫెయిల్ అయింది. పైగా ఈ కుక్కల విద్యాసాగర్ని ఈవిడ బ్లాక్మెయిల్ చేసింది, హనీ ట్రాప్ చేసింది అనటానికి అక్కడ పెద్దగా ఆధారాలు కనిపించట్లేదు. పైగా అసలు ఈ కుక్కల విద్యాసాగరే ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో రాసేసుకున్నాడు. ఈ జత్వానీ పైన ఈ ఒక్క కేసు తప్పితే ఇంకే కేసు లేదు. ఇక్కడ అసలు మన పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు అనటానికి ఇది ఒక పెద్ద మచ్చు తొనక అని చెప్పి ఏబి వెంకటేశ్వర గారు చెప్పారు. ఎలా నిందితులు బాధితులు అవుతారు ఏంటి మాయ అని. ఇందువల్లే కదండి చాలా మంది కేసు పెట్టాలన్నా పోలీసులు ఆశ్రయించాలన్నా భయపడతారు. మనకెందుకులే, లాస్ట్కి ఎట్లయినా మనం ఓడిపోతాంలే, దానికి మన జీవితాలను రోడ్డు మీద వేసుకోవడం ఎందుకు అనే ఒకలాంటి భయం చాలా మందిలో ఉంటుంది. ఇందువల్లే అసలు ఆ కుక్కల విద్యాసాగర్ అన్న అతని పైన బోలెడు చీటింగ్ కేసులు ఉన్నాయి. బోలెడు అతను చెయ్యని వ్యవహారం లేదు. మహిళల్ని ట్రాప్ చేయటం కావచ్చు, ఇప్పుడు అతను మోడలింగ్ ఇది పెట్టి బాంబేలో ఆ మోడలింగ్ కోసం అని చెప్పి అమ్మాయిలు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టిన కేసు, ఏవేవో చాలా కేసులు ఉన్నాయి. పైగా అవన్నీ ఎఫ్ఐఆర్లు అయ్యి ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు అవ్వకపోతే అఫిడవిట్లో రాయరు కదా. సరే, ఏది ఏమైనా మన వాళ్ళు సరిగా కేసులు డీల్ చేయట్లేదు. మన పోలీసులు చాలా అశ్రిత పక్షపాతానికి అలాగే
నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నారు. దీనివల్ల నిజమైన నిందితులు కాపాడబడుతున్నారు, బాధితులు నిందితులు అవుతున్నారు అని చెప్పదలుచుకున్నారు. థ్యాంక్ యూ అండి.